Hi, hello friends. Welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జామినేషన్ మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అడుగుతున్న మోడల్స్ అన్నీ కవర్ చేశాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు ఎగ్జామినేషన్స్ మోడల్ అన్నీ దొరుకుతాయి. ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా డౌట్స్ ఉండి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకే, నేను అక్కడ రెస్పాండ్ అవుతానండి. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకునే ముందు ఎప్పట్లాగే మనం ప్రతి కాన్సెప్ట్కి టర్మినాలజీ నేర్చుకుంటాం కదా. సో టర్మినాలజీ చూద్దాం. సో ఇది ఆల్రెడీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిస్కస్ చేసాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా చూడని వాళ్ళంటే అమౌంట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరికైనా 10,000 అప్పు ఇచ్చినారనుకోండి, 10% రేట్, అలాగా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇది ప్రిన్సిపల్ అవుతుందండి, అసలు అవుతుంది. ఓకే, టైం పీరియడ్ వచ్చేసి 1 year అనుకోండి. ఓకే, ఇప్పుడు 1 year తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10% ఆఫ్ 1000. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. 10% ఆఫ్ 10,000 1000 అవుతుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ మనం అసలు ఎంత ఇచ్చినాం? 10,000 రూపీస్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1 yearకి? 1000 రూపీస్. టోటల్ ఎంత అవుతుంది? 11,000. ఓకే, 11,000 అనేది అమౌంట్. అంటే అమౌంట్లో ఏమేమి ఉంటుంది? ప్రిన్సిపల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కాబట్టి దీన్ని ఎస్ఐ అనుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది అనమాట అమౌంట్. సో నెక్స్ట్ ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూద్దామా సార్. సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనమాట. పి అంటే ప్రిన్సిపల్, అంటే అసలు అన్నమాట. ఓకే, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టీ అంటే టైం పీరియడ్ అనమాట. ఓకే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఇది చాలా సింపుల్గా ఉందండి, ఒకే ఫార్ములా మీదనే నడుస్తుంది మొత్తం చాప్టర్ మొత్తము. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఎలా అడుగుతారో ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్ని మోడల్స్ కవర్ చేశానండి. ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది గుర్తుపెట్టుకోండి, పీటీఆర్ బై 100. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అట్ ఎ సర్టన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ టు 13/8 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఓకే, తెలుగులో చూడండి. సంవత్సరానికి ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో 10 సంవత్సరాలలో డబ్బు మొత్తం 13/8 వంతు అవుతుంది. సంవత్సరానికి సాధారణ వడ్డీ రేట్ ఎంత? ఓకే, ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ ఏమడిగినారంటే సంథింగ్ ఒక అంటే సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఏ సమ్ ఆఫ్ మనీ. ప్రిన్సిపల్ సమ్ అంటే మనం ప్రిన్సిపల్ని అసలు అమౌంట్ని సమ్ అని కూడా అంటారండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ తెలీదు, అయితే ఏం చెప్పినాడు? టైం ఇచ్చినాడు 10 years. 10 yearsలో అమౌంట్ అనేది అమౌంట్స్ టు అన్నాడు కదా, అమౌంట్స్ టు 13/8 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అవుతుంది. ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ అనేది ఎంత ఉందో తెలియదు, కానీ అది 10 yearsలో ఏమవుతుంది? 13/8 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, A/P ఈజ్ ఈక్వల్ టు 13/8 అంటే అమౌంట్ 13, ప్రిన్సిపల్ 8 అనమాట దీని అర్థం. సో ఇప్పుడు చూడండి, మనకేం తెలుసు ఫార్ములా? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? 13, ప్రిన్సిపల్ ఎంత? 8. ఓకే, ఇంక ఇంట్రెస్ట్ ఎంత? 13 రావాలంటే 5. 8 + 5 13. ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? పీటీఆర్ బై 100 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 5 rupees. ఇందాక అనుకున్నాం కదా, 5 rupees. ప్రిన్సిపల్ ఎంత? 8 rupees అనుకోండి, రూపీసే అనుకోండి. ఓకే, ఇంటూ టైం ఎంత? 10 years. రేట్ తెలియదు మనకి, డివైడెడ్ బై 100. సో జీరోస్ క్యాన్సిల్. ఎంత వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు
50/8 అనమాట. ఓకే, 50/8 అంటే 8 6 48, సో 6 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. సో ఆప్షన్లో 6 పాయింట్ ఉండేది ఇది ఒక్కటే. ఓకే, సో డైరెక్ట్గా పెట్టేసి 6.25% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. A certain sum double itself in 8 years on simple interest per annum. Find the rate పర్సంటేజ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. ఓకే, ఒక నిర్దిష్ట మొత్తం 8 సంవత్సరాల్లో సాధారణ వడ్డీపై రెట్టింపు అవుతుంది. వడ్డీ రేట్ శాతాన్ని కనుగొనండి. రెట్టింపు అంటే డబల్ అండి. ఓకే, తెలుగులో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర ఒక ప్రిన్సిపల్ అసలు 1 రూపీ ఉంది అనుకోండి. అంటే సమ్ అంటే ఇది సమ్ కూడా అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిన్సిపల్ని సమ్ అని కూడా అంటారు. 1 రూపాయి ఉంది, అది ఏమైంది 8 ఇయర్స్ తర్వాత ఎంత అయింది, డబల్ అయింది, 2 రూపీస్ అయింది. ఓకే, అమౌంట్ అది అవుతుంది అనమాట. సో డబల్ అయిందంటే దాని అర్థం దాంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి యాజ్ యూజువల్ ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత 2 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత 1 రూపీ. ఇంకా ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలా 1 రూపీలు. 1 + 1 2, ఈక్వేషన్ ఈక్వల్ చేసుకోవాలి కదా, లేదంటే 1 యువతలకు వస్తే 2 - 1 1. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ 1 రూపీ, టైం 8 ఇయర్స్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇందాక 1 రూపీ. అయితే రేట్ కనుక్కోవచ్చు కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. సో ప్రిన్సిపల్ ఎంత 1 రూపీ, నెక్స్ట్ టైం పీరియడ్ ఎంత 8 ఇయర్స్, రేట్ తెలుసు, డివైడెడ్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1 రూపీ. 1 రూపీ క్యాన్సిల్, దట్ ఇంప్లైజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100/8. ఎంత వస్తుంది, సో 8 1s 8 2s 8 5s 40. సో 12.5% మన ఆన్సర్ ఆప్షన్ డి అన్నమాట. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ప్రిన్సిపల్ ఎంతైనా తీసుకోవచ్చు అండి, 1 రూపీ అనే కాదు, ఎంతైనా తీసుకోవచ్చు మనం. కానీ మనకి ఇది గుర్తుండాలి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. అట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ గెట్ డబుల్డ్ ఇన్ 10 ఇయర్స్. సేమ్ ఇదే చూడండి, అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక పర్టికులర్ సమ్ అంటే ప్రిన్సిపల్ 10 ఇయర్స్లో డబుల్ అవ్వాలి. ఓకే, ఇందాక ఏం చేసినాము, ఇందాక చూడండి. సో సేమ్ ఇదే క్వశ్చనే కదా, ఇక్కడ ఏమన్నాడు 8 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఓకే, అంటే ఏం చేసినాం 100/8. సో ఇక్కడ కూడా డబులే కదా అనేది. సో టైం పీరియడ్ ఎంత ఇచ్చినాడు 10 ఇయర్స్ ఇచ్చినారు. అంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100/10. 0 0 క్యాన్సిల్, 10% మన ఆన్సర్. డైరెక్ట్గా చేసి ఎప్పుడు డబల్ అన్నప్పుడు. ఓకే, ఎంత టైమ్, సో 100/given టైం చేసేస్తాం. ఒకవేళ కావాలంటే సాల్వ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ ఈ కేసులో కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ 10 రూపాయలు అనుకోండి, మీకు డౌట్ ఉంటే ప్రిన్సిపల్ 10 రూపాయలు. సో టైం పీరియడే 10 ఇయర్స్లో ఇదేమవ్వాలి డబల్ అవ్వాలి. డబల్ అంటే దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ప్రిన్సిపల్ 10 రూపీస్ ఉంది, ఎంత అవ్వాలి 20 రూపీస్ అవ్వాలి. అప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత 20 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత 10, ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10 అవుతుంది. 10 + 10 20 కాబట్టి. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా తెలిసిపోయింది, ఎంత 10 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 10 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత 10 రూపీస్, టైం పీరియడ్ ఎంత 10 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. ఓకే చూడండి, ఈ 100 10 × 10 100 కదా, కింద 100 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగిలింది. దట్ ఇంప్లైస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10% పర్ యానం. అదే మనం డైరెక్ట్గా ఒక స్టెప్లోనే చేయొచ్చు. ఓకే, ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ ఇది చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 48750 అట్ 16% పర్ యానం ఫర్ 73 days నాన్ లీప్ ఇయర్. ఓకే, ఇది చూడండి, ఇట్లా డేస్ కూడా ఇస్తారండి. ఓకే, ఫస్ట్ మనం రాసుకునే ఏమి ఇచ్చినారు, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు, ప్రిన్సిపల్ అంటే సమ్ అనుకోండి,
సమ్ అన్నా ప్రిన్సిపల్ అన్నా ఒకటే. 48750. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16%. టైం ఎంత? 73 days. 73 days నాన్ లీప్ ఇయర్ అన్నారు కాబట్టి పర్ ఇయర్ మనకి 365 days ఉంటాయి అన్నమాట. డివైడెడ్ బై దీన్ని పర్ ఇయర్లోకి మార్చుకుందాం. 365 చేస్తే 73 5 times 365 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 టైం పీరియడ్. ఓకే, సో ఇప్పుడు కనుక్కోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 48750 ఇంటూ టైం ఎంత? 1/5 ఇంటూ 16 హోల్ డివైడెడ్ బై 100. ఈ 1/5 ఇలా రాసుకోవచ్చండి. 5 into 100, 0 0 క్యాన్సిల్. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? సో 5 1s 5 9s 45, 5 7s 35, 5 5s 25. సో ఇప్పుడు మనకి పైన ఏం మిగిలింది? 975 ఇంటూ 16 డివైడెడ్ బై 100. సో 975 ఇంటూ 16 ఎంత? 15600 డివైడెడ్ బై 100. 0 0s క్యాన్సిల్. ఎంత వస్తుంది? సారీ 000, 1560. ఓకే, ఇది మన ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ ఏ. సో తెలుగులో కూడా ఇచ్చిన క్వశ్చన్ చదవండి. లీపు కాని సంవత్సరంలో 73 రోజులకు సంవత్సరానికి 16% చొప్పున 48,750పై సాధారణ వడ్డీని కనుగొనండి. ఎంత వచ్చింది? 1560 రూపాయలు మన ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 540 at 6% per annum ఇన్ 1/2 years? దట్ మీన్స్ 3.5 years అనమాట. అంటే 3.5 సంవత్సరాలకి. 3.5 సంవత్సరాల కాలంలో 6% చొప్పున 540 రూపాయలపై వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ. ఓకే, కనుక్కుందాం. సో ఇక్కడ అగైన్ రాసుకోండి. ఇక్కడ నేను ప్రతిసారి రాస్తున్నాను, ఎగ్జామ్లో రాసే పని లేదండి, డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 540 రూపీస్ అండ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 6%. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3.5 years అంటే 3 + 1/2. 3 2s 6, 6 + 1 7/2 రాసుకుంటాం. 7/2 లేదా 3.5 రాసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ మనం ఏం కనుక్కోవాలా? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా, 540 ఇంటూ 7/2 ఇంటూ 6 హోల్ డివైడెడ్ బై 100. ఓకే, 2 3s 6. సో అన్నీ మల్టిప్లై చేస్తే ఈ 0 క్యాన్సిల్. 54 ఇంటూ 21/10. సో లాస్ట్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 4 రావాలి లాస్ట్లో. అన్నిట్లో 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 54 ఇంటూ 21 ఈజ్ 1134/10. దట్ ఈజ్ 0 పోవాలంటే 113.40. సో డెసిమల్ తర్వాత 0 ఉన్నా లేకుండా ఒకటి. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What will be the interest on 6250 for 3 years if the interest occurs at 12% simple interest per annum? ఓకే, సంవత్సరానికి 12% సాధారణ వడ్డీతో పెరిగితే 6,250 రూపాయలపై 3 సంవత్సరాలకు ఎంత వడ్డీ వస్తుంది? సో ఇది చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇది మీరే చేసి కమెంట్ చేయండి ఆన్సర్ మర్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 at 5% per annum for 3 years డైరెక్ట్గా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో 1280 రూపాయలపై 5% వార్షిక సాధారణ వడ్డీ రేటు 3 సంవత్సరాలు ఎంత? PTR/100. 0 0 క్యాన్సిల్. 5 2s 10, 2 6 2 4 64 ఇంటూ 3. లాస్ట్లో 3 4s 12 కదా, లాస్ట్లో 2 రావాలి. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ సి మాత్రమే ఉంది. ఓకే, 192 కావాలంటే చేసి చూసుకోండి. ఓకే, 192 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
A certain sum amounts to 16,500 in a 2 years at 5% per annum simple interest. ఓకే, ఫైండ్ దిస్ సమ్. ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాలలో 5% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో 16,500 రూపాయలు అవుతుంది. అయితే మొత్తాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకి చూడండి, ఈ 16,500 అనేది అమౌంట్స్ టు అన్నాడు. చూడండి, అమౌంట్స్ టు అంటే మనకి ఇచ్చింది ఏమని, అమౌంట్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 16,500, 16,500. టైం ఎంత, 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5% అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలుసు, అమౌంట్కి ఫార్ములా ఏమి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అమౌంట్ ఎంత, 16,500 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమో మనకి అగైన్ PTR/100 కదా. పి అంటే తెలీదు, పి టైం పీరియడ్ 2 × 5/100. సో దీని చూడండి, 5 2s are 10, అంటే ఒక 0 క్యాన్సిల్, అంటే ఎంత వస్తుంది, 11p/10 ఈజ్ ఈక్వల్ టు 16,500. అంటే 11 1s are 11, 11 5s are 55. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 15,000. ఓకే, 15,000 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని ఇంకో మెథడ్లో చెప్తాను చూడండి. మనకి ఏమి ఇచ్చినాడు, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 16,500 అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఓకే, ఇచ్చండి 5 2s are 10 కదా, అంటే 10% ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో ఇప్పుడు మనకి పీ తెలియదు అనుకోండి, కాన్స్టెంట్ పెట్టుకుంటే టీ ఎంత, 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5 / 100. 5 2s are 10, అంటే 10/100 ఇంటూ పి అనమాట. ఏది, సింపుల్ ఇంట్రెస్ట్. అంటే దీని అర్థం ఏమి, 10% ఆఫ్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అనేది 100% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఇది కొద్ది లెంత్ అవుతుంది కానీ సింగిల్ లైన్లో వస్తుందండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 110%, అంతే కదా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 110%. అంటే ఈ 16,500 అనేది 110% వాల్యూ అండి. 16,500 అనేది 110% వాల్యూ అయితే మనకేం కావాలి, ప్రిన్సిపల్ ఎంత పర్సెంట్, 100%. జీరోస్ క్యాన్సిల్, 11 1s are 11 5s are 55. సో ఎంత వచ్చింది, డైరెక్ట్గా వచ్చేసింది కదా, 15,000. ఇలా కూడా చేయొచ్చు, ఇలానే చేయాలండి ఎగ్జామ్లో. అది మీకు అర్థం కావాలని చెప్పినా ఇలా చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sum of money when invested at 14.5% per annum simple interest amounts to 13,464 after 6 years. What was the sum invested? ఓకే, ఇది కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ లాంటిదే అండి. సో అమౌంట్ ఇచ్చారు ఇక్కడ కూడా. సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత, 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14.5% అనమాట. ఒక మొత్తం డబ్బును సంవత్సరానికి 14.5% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెడితే 6 సంవత్సరాల తర్వాత 13,464 రూపాయలు అవుతుంది. పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? సో ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. ఈ ఆన్సర్ కూడా కామెంట్ చేయండి, ఎవరు చేస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sum of money invested at certain rate of simple interest per annum amounts to 24,500 in 8 years and 32,000 in 13 years. Find the sum invested. సంవత్సరానికి ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టిన మొత్తం 8 సంవత్సరాలలో 24,500 అవుతుంది మరియు 13 సంవత్సరాలలో 32,000 అవుతుంది. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఫైనల్గా ఇక్కడ ప్రిన్సిపల్ మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి, 13 సంవత్సరాలకి ఎంత అయింది అమౌంట్, ప్రిన్సిపల్ తెలియదండి. ఓకే, 13 సంవత్సరాలకి ఎంత అయింది, 32,000 రూపాయలు అయింది. అయితే మళ్ళీ 8 సంవత్సరాలకి ఎంత అయింది,
24,505. ఓకే, వీటి రెండు 13 ఎందుకు పోతే ఎంత 5 ఇయర్స్కి దీని ఇక్కడ ఎంత వస్తుంది 005 7,500. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోయి 7,500 వస్తుంది. ఈ 7,500 అనేది ఇంట్రెస్ట్ అండి. ఓకే, 5 ఇయర్స్ కాను వచ్చిన ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 7,500 డివైడెడ్ బై 5, దట్ ఈస్ 1,500. ఓకే, 1,500 ఒక్క సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనమాట. అయితే 8 సంవత్సరాలకి ఎంత 1,500 ఇంటూ 8 ఎంత వస్తుంది 12,000 వస్తుంది. ఓకే, ఇది ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ ఎంత ఇచ్చినాడు 8 సంవత్సరాలకి 24,500. అయితే ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలంటే ఏం చేస్తాం, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ కావాలంటే అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే సరిపోతుంది. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ప్రిన్సిపల్ ఎంత వస్తుంది 12,500 రూపాయలు వస్తుందండి. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Out of a sum 9,200, some amount was lent at the rate of 5% per annum and the rest at 8% per annum. Both earning simple interest. Total interest received after 3 years was 1812 rupees. The sum lent at 5% was 9,200 రూపాయల మొత్తంలో కొంత మొత్తాన్ని సంవత్సరానికి 5% చొప్పున మరియు మిగిలిన మొత్తాన్ని సంవత్సరానికి 8% చొప్పున అప్పుగా ఇచ్చారు. రెండు సాధారణ వడ్డీకి పొందుతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత అందుకున్న మొత్తం వడ్డీ 1,812 రూపాయలు. సంవత్సరానికి 5% చొప్పున అప్పుగా ఇచ్చిన మొత్తంలో ఎంత? ఓకే, సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మీడియా చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అనుకోండి. ఎవరికైనా రాకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ పంపిస్తాను. ఓకే, కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి అడుగుతున్నారు మనకి మోడల్స్. ఓకే, ఇప్పుడు 9,200 ఉందండి అమౌంట్, సారీ ప్రిన్సిపల్. దీన్ని ఏం చేసినాడు 5% కొంచెము 8% కొంచెము ఇచ్చేసినాడు. అంటే దీంట్లో కొంచెం అదంతా తెలియదు. అయితే ఇవి రెండింటి నుంచి మనకి 3 ఇయర్స్ తర్వాత వచ్చిన వడ్డీ ఎంత 1,812 రూపాయలు, 1,812 రూపీస్. అయితే ఈ 5% రూపీస్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంత ప్రిన్సిపల్ ఇచ్చాడో కనుక్కోవాలి. అది ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 3 అనుకోండి. మీరు చేయండి, కమెంట్ చేయండి. ఓకే, ట్రై చేయండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఓకే, a sum of 3,680 is invested at 12.5% per annum simple interest for 6 years. What will be the total amount payable on maturity? ఓకే, ఇక్కడ చూడండి 3,680 మొత్తాన్ని 6 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12.5% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టారు. పరిపక్వత అంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ అంటే సమయంలో చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఓకే, ఇప్పుడు చూడండి ప్రిన్సిపల్ ఎంత, మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 3,680 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5% అండ్ టైం పీరియడ్ వచ్చేసి 6 ఇయర్స్. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన అమౌంట్ అండి. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 3,680 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏం మనకి అంటే మనకి PTR/100 కదా, 3,680 ఇంటూ 12.5 ఇంటూ 6/100. ఓకే, ఇక్కడ 3,680 కామన్ తీస్తే మనకి 1 ప్లస్ 12.5 ఇంటూ 6 అంటే ఎంతండి 75 వస్తుందండి డివైడెడ్ బై 100. ఓకే, 25 4 times, 25 3 times అంటే ఎంత వస్తుంది 4 + 3 7/4 అంటే 3,680 ఇంటూ 7/4. సో 4 9s are 36, 4 2s are 8. సో ఎంత 920 ఇంటూ 7 0 14 6440 అంటే మనకి ఎంత వచ్చింది మొత్తానికి 6440 ఈజ్ అవర్ ఆన్సర్ అమౌంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man invested 75,000 at the rate of 72, సారీ ఇక్కడ ఇది కరెక్ట్ చేసుకోండి, 7
2/7 సారీ. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 7/1/2% తీసుకోండి. సారీ, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయినట్లుంది. 7/1/2% తీసుకోండి. ఓకే. సో ఒక వ్యక్తి 6 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7.5% సాధారణ వడ్డీ రేటుతో 75,000 పెట్టుబడి పెట్టాడు. 6 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చే మొత్తాన్ని కనుగొనండి. ఓకే, అమౌంట్ కనుక్కోవాలన్నమాట. సో మనకు తెలుసు కదా, ఇక్కడ మనకి రాసుకుంటే ఏమేమి ఇచ్చినాడు, ప్రిన్సిపల్ 75,000 ఇచ్చినాడు. సో టైం పీరియడ్ వచ్చేసి 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7/1/2%. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 15/2% రాసుకోవచ్చు అండి. ఓకే, 15/2 అంటే 7.5. ఓకే, చూడండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 75,000. సో ఇది కామన్ తీసుకున్నాడు డైరెక్ట్గా 1 + PTR/100 అంటే ఆల్రెడీ పీని కామన్ తీసిన. ఇక్కడ ఎంత వస్తుంది, ఇంకా 6 × 15/200 వస్తుంది. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 75,000 ఇంటూ చూడండి 15/6 కదా. సో కింద 2 జీరోలు ఉంటాయి, ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది, 20 + 9 29/20 ఇంటూ 75,000 చేస్తే ఎంత వస్తుంది, 0 క్యాన్సిల్. సో 1,08,750 రూపీస్. ఓకే, అమౌంట్ ఇంత పే చేయాలన్నమాట ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ చూడు. ఇఫ్ ఎ సమ్ ఆఫ్ 2,000 అమౌంట్స్ టు 2,360 in 3 years. ఓకే, ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అనేది ఎంత ఉంది, 2,000 రూపీస్ ఉంది. ఎంత ఉంది అమౌంట్ అయింది, ఎంత అయింది, 2,360 రూపీస్ అయింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 360 రూపీస్. ఓకే, ఇప్పుడు ఇది 3 yearsకి అండి. ఎంత టైం పీరియడ్లో, 3 yearsకి. 1 yearకి అయితే ఎంత, 1 yearకి వచ్చేసి 360 / 3 ఎంత వస్తుంది, 120 రూపీస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 120 / 2,000 ఇంటూ 100. ప్రిన్సిపల్తోనే కదా మనం కంపేర్ చేయాల్సింది. సో 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఎంత వస్తుంది, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, at a certain rate of simple interest per annum, then will the same sum amounts to 5 years if the rate of simple interest per annum remains the same. అంటే సేమ్ ఇదే ప్రిన్సిపల్. ఇప్పుడు ఏమడిగాడు నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇదే 2,000 రూపీస్ 6% per annumతో 5 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. సో సింపుల్ కదా, మనకు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2,000 + 2,000 ఇంటూ 6 × 5/100 అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, 2 zeros క్యాన్సిల్. సో ఎంత వస్తుంది, 60 కదా. 2,000 + 6 5s 30, 600. ఓకే, 2,600 వస్తుందండి. ఓకే, మన ఆన్సర్. ఓకే, అది ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ లైన్ ఎందుకు ఇచ్చినారంటే మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేకి క్లూ ఇచ్చారు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్ చూడండి. ఎ సమ్ ఆఫ్ 5,800 is invested at 6% per annum simple interest. How much will be the sum becomes after 4 years? అంటే 4 years తర్వాత ఎంత అవుతుందో చెప్పాలి, అమౌంట్ కనుక్కోవాలండి 4 years తర్వాత. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4 అనుకోండి. ఇది కూడా కమెంట్ చేయండి ఆన్సర్. ఓకే, సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో ఇదే మోడల్స్ అడుగుతున్నారు. మనకి పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ట్రై చేస్తాను సాల్వ్ చేసేకి. బెస్ట్ ఎక్స్ప్లెనేషనే ఇస్తానండి, లెవెల్ బెస్ట్. సో మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా
సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.